ఏపీలో డీఎస్సీ నిర్వహణపై సీబీఐ విచారణ చేయాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు. సీబీఐ విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ ఎక్స్లో వీడియోని పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాత్రపై అనుమానాలున్నాయంటూ ఆరోపించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థతో నిజాలు బయటకు రావని అన్నారు. ఇక డీఎస్పీ అక్రమాలు ప్రతిభావంతుల జీవితాలను డీఎస్సీ అక్రమాలు దెబ్బతీశాయని, పక్కా మోసపూరిత ప్రణాళికతో స్కామ్ చేశారంటూ ట్వీట్లో పేర్కొన్నారు. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుద్ది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి. ఆవిడ పని లేదు, మీరే మాట్లాడి ఫైనల్ తీసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్.